आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. జనగామ జిల్లాలో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ వారు జనగామ పోలీస్ స్టేషన్ ముందు కూల్ వాటర్ ఫ్రిడ్జ్ను బహూకరించారు. ఈ నేపథ్యంలో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సుకై మరో ముందడుగు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కూల్ వాటర్ ఫ్రిడ్జ్ బహూకరించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. జనగామ ఎస్హెచ్ఓ పి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కూల్ వాటర్ ఫ్రిడ్జ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నిత్యం తమ సమస్యలపై పోలీస్ స్టేషన్కి రావడం మరియు ఈ వేసవి కాలంలో ప్రజలకు పోలీస్ వారికి నిత్యం ఉపయోగపడే కూల్ వాటర్ ఫ్రిడ్జ్ను అందజేసిన దూసరి ధనలక్ష్మి శ్రీకాంత్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వారి సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎస్ఐలు రాజన్ బాబు, రాజేష్, చెన్నకేశవులు, మల్లిగారి రాజు, రాడ్రిక్స్, మచ్చకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీవన్ గ్రీన్ హోప్ సొసైటీకి సంబంధించిన దూసరి ధనలక్ష్మి గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చే దరఖాస్తుదారులు కూడా ఎండాకాలంలో చల్లని నీరు అందించడానికి ముందుకొచ్చి మాకు ఒక చల్లటి ఫ్రిడ్జ్ను బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా జీవన్ హోప్ గ్రీన్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. వాళ్ళు ఇదే విధంగా ఎన్నో సహాయ సహకారాలు ప్రజలకు అందించాలని మా తరఫున కోరుకుంటున్నాం. आप देख रहे हैं मी6 न्यूज।